హాయ్ ఆల్ అందరికీ నమస్తేనండి. టుడే నెల్లూరి కారం దోస చెప్తున్నానండి. వెరీ స్పెషల్ దోస అనమాట ఇది నెల్లూరులో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండీ! పుల్ల పుల్లగా, కారంగా చాలా బావుంటది ఇది. దీనికోసం పండుమిరపకాయల కారం పచ్చడి తీసుకున్నాను. తర్వాత దీనికి పుట్నాలు, గార్లిక్ అండ్ దెన్ ఉల్లిపాయలు తీసుకొని అలా పెట్టుకున్నానండి. ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాననమాట. దీంట్లో కూడా కొంచెం వాటర్ వేసుకున్నానండి. దీంట్లో ఇంకా ఉప్పు ఎయక్కర్లేదు, కారం ఎయక్కర్లేదు. మనకది పండుమిరపకాయల కారం అది నిల్వ పచ్చడి అనమాట. అంతా దాంట్లోనే ఉంటది కాబట్టి ఇంకా మనం అసలు ఏమీ ఏసుకోక్కర్లేదనమాట. ఇప్పుడు ఇవన్నీ కొంచెం వాటర్ వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండీ! మీరు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంది. నేను కూడా ఇది ఫస్ట్ టైం అనమాట తినటము. ఇది చూసారా? ఇది కొంచెం గట్టిగా వచ్చిందనమాట. స్ప్రెడ్ చేసుకోవడానికి కష్టమవుతది అని చెప్పేసి నేను మళ్ళీ కొంచెం వాటర్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేశానండి. చూసారా ఎంత లిక్విడ్‌గా ఉందో? ఇలా దోస మీద వేసినా ఈజీగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చనమాట. రెగ్యులర్‌గా మనం దోస ఎలా వేసుకుంటామో వేసేసుకొని దాన్ని 2 పక్కల కాల్చేసుకోవాలి. కాలిన తర్వాత దోస ఈ చట్నీ అంతా వేసి బాగా స్ప్రెడ్ చేయాలనమాట. ఇప్పుడు దీనికి నూనె వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేస్తే చాలా టేస్ట్ వస్తదనమాట. ఆల్రెడీ నేను నూనె వేసి కాల్చాను. ఈ చట్నీ వేసిన తర్వాత నెయ్యి వేయాలనమాట. అదంతా చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటదండి. ఆ నెయ్యి వేయటం వల్ల. అదంతా ఫోల్డ్ చేసేసిన తర్వాత కూడా పైన కొంచెం నూనె వేసేసి బాగా క్రిస్పీగా అండ్ గోల్డెన్ కలర్ అండ్ దెన్ ఆ రెడ్డిష్ కలరు వచ్చేటట్లు బాగా కొంచెం ఫ్రై చేయాలి అనమాట. అసలు చాలా టేస్టీగా ఉందండి. ఇది చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది కదండీ! మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.